ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపరిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమ్మేర శివ అడ్డుకున్నట్టుగా నిలబడ్డారు. పిన్నెల్లిని అసభ్య పదజాలాలతో దూషిస్తూ దాడికి ప్రయత్నించారు. అలాగే దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగజారడం గమనార్హం. ఇదిలా ఉంటే శివ పైన అనేక కేసులు పెండింగ్లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట పోలీసులు ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10 గంటల టైంలో మాచర్ల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 4 కేసులపై విచారణ చేసిన జడ్జి 2 కేసులను మాత్రం రిమాండ్ విధించారు. మరో 2 కేసుల్లో బెయిల్ ఇచ్చారు. ఇక పిన్నెల్లిని కోర్టు దగ్గరకు తీసుకువచ్చి టైంలో ఆయన ప్రత్యర్థి వర్గమైన బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకువెళ్లారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.